హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే శనివారం పూజ రొటీన్ అయితే చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మార్నింగ్ బ్లాగ్లో అయితే అలా షూట్ చేశానమాట. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ బయట అయితే ఈ పువ్వులను అలానే శంఖం చెట్టు పువ్వులు ఉన్నాయి కదా, ఇవే ఇంకా పూజకైతే ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇంక ఇవి తీసుకొని వచ్చి అయితే పక్కన పెట్టేశాను. ఇల్లు అదంతా అయితే క్లీన్ చేసేసాను. చేసి ఇంక స్నానం అయితే చేసి వచ్చి పువ్వులు అవి తీసుకొచ్చేసాను అనమాట. వచ్చి ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ తోమేసి ఇంకా తుడుచుకొని పెట్టుకుంటున్నాను. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు కొద్దిగా లెగడం లేట్ అనమాట. దానివల్ల ఇంకా పూజ అది కొద్దిగా లేట్ అయిపోయింది. పూజ అయినప్పటికి ఈరోజు 9 ఇలా అయిపోయింది అనమాట. ఇంకా పూజ అయిపోయిన వెంటనే టిఫిన్ అయితే డైరెక్ట్ తినేస్తున్నాను. టిఫిన్ తినేసిన తర్వాత టీ అయితే తాగుతాను అనమాట. ఇంకా
నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాను బాల్కనీలో ఇలా వీడియోస్ చేస్తున్నానని చెప్పి. ఆ వీడియోకి ఈ విధంగా బయట టేబుల్ అది వేసాం కదా, ఇక్కడే చైర్ అది వేసుకొని ఒక్కొక్కసారి టిఫిన్లు అలానే టీలు అయితే ఇక్కడే తాగుతున్నాం అనమాట. అంటే బయట వర్షం అది పడి క్లైమేట్ బాగున్నప్పుడు ఈ విధంగా బయట కూర్చొని, బయట అంటే ఇది బాల్కనీలో ఇలా కూర్చొని ఇంకా టీ టిఫిన్ అయితే మంచిగా తాగుకొని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా టిఫిన్ టీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అనమాట ప్రిపేర్ చేయాలి. ఇంకా దానికోసం ఇక్కడ గోంగూర అయితే వెనక వైపు పక్కన ఉండే ఆంటీ వాళ్ళు అయితే వేశారనమాట. ఇంక ఈ గోంగూర వాళ్ళు ఆ మధ్య రోజు తీయమని చెప్పేవాళ్ళు. నేను రోజు ఇలానే లేట్ అయిపోతుందని చెప్పి తీయలేదు. ఇంక ఈరోజు తీద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. గోంగూర పప్పు చేద్దామని చెప్పి. ఈ గోంగూర నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇదంతా గోంగూరే అనమాట వాళ్ళు వేసిందే. గోంగూర కూడా ఇదొక డిఫరెంట్ ఆకు, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఈ విధంగా నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను గోంగూరని. ఈ ఆకు చూసారు కదా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంక ఇది అలానే లేతగా ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ మీకు ఏవే మొక్కలు ఉన్నాయో కూడా చూపిస్తాను చూసేయండి. ఇక్కడ బెండకాయ మొక్కలు, అలానే కాకరపాదు, అలానే చాలా పాదులు పెడతారనమాట. అంకులకి ఈ మొక్కలు అవన్నీ కొద్దిగా కూరగాయల మొక్కలు అవి బాగా ఇంట్రెస్ట్. ఇంకా ఎవరైనా పని వాళ్ళు వస్తే వాళ్ళతో ఇవన్నీ తీపించి పిచ్చి మొక్కలన్నీ నీట్గా చేపిస్తారు కూడా. ప్రజెంట్ వాళ్ళు లేకపోవడం వల్ల కొద్దిగా కిందదంతా చిన్న చిన్నగా మొక్కలు అవి వచ్చాయి, లేదంటే ఇంకా నీట్గా ఉంచుతారు. ఇంక ఇదంతా గోంగూరే, ఈ మధ్యలో ఉండేదంతా చూస్తున్నారు కదా ఎంత ఫుల్గా ఉందో. ఇంక ఇదంతా గోంగూర అనమాట. మధ్యలో అంతా గోంగూర వేశారు, సైడ్స్కి అంతా బెండ మొక్కలు, అలానే ఏవో పాదు అయితే వేశారనమాట. అది నాకు ఏం పాదు అనేది తెలీదు. అది మరి చిక్కుడు పాదు కాదు, ఇంకా అదొక పాదు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఆ పాదు ఒకటి వేశారు. ఇంక ఈ బెండ మొక్కలు ఇవి ఉన్నాయన్నమాట. అలానే కొత్తిమీర, పుదీనా కూడా నేను ఎప్పుడైనా పులావ్ అది చేసేటప్పుడు ఇక్కడే తీసుకొస్తానమాట. ఇగోండి ఈ గోంగూర మొక్కల మీదకే ఈ పాదు కూడా వచ్చేసింది. ఇగోండి ఇది అదేం పాదో కూడా తెలీదు. ఇదంతా ఈ విధంగా చివర్లంతా ఈ విధంగా బెండ మొక్కలు అయితే పెట్టారు. ఇదంతా పుదీనా అనమాట, కింద ఉండేదంతా. ఇప్పుడైతే కొద్దిగా ఎందుకో ఎండినట్టు అయ్యింది మధ్యలో. ఆ మధ్య బాగా ఉండేది, మంచిగా పచ్చగా నీట్గా ఉండేదన్నమాట నిండుగా. ఇప్పుడు ఎందుకో మధ్య మధ్యలో ఎండినట్టు వెరైటీగా అయిపోయింది. ఇదంతా పుదీనానే. అది వాళ్ళు చిన్నది పెట్టారంట, ఇదంతా కింద అవడం వల్ల మొత్తం అల్లేసింది. నేను కూడా ఇటువైపు తెచ్చి పెట్టాను కానీ ఎండినట్టు అయిపోయింది అనమాట. ఎందుకో మరి అవ్వలేదు, చూడాలి మళ్ళీ ఒకసారి తెచ్చి పెట్టాలి. అలానే మధ్యలో కొత్తిమీర అది చాలా రోజుల క్రితం వేశారంట, అది ఇప్పుడు చిన్న చిన్నగా వస్తుంది. ఇది చూసారు కదా బెండ మొక్క ఎంత పెద్దది ఉందో. ఇంకా అలానే ఈ కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి. ఇగోండి ఇటు సైడ్ అంతా బెండ మొక్కలు ఈ విధంగా చివర్లకంతా పెట్టారనమాట బెండ మొక్కల్ని. అలానే ఒక్కటి పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది. ఇగోండి ఈ పాదు కూడా అదేం పాదో తెలీదు. అలానే కరివేపాకు మొక్కలు అనమాట ఇవన్నీ. ఒక 4 అయితే ఉన్నాయి కరివేపాకు మొక్కలు. మధ్యలో ఆ కొత్తిమీర వేసింది ఇప్పుడు వస్తుందంట. వాళ్ళు చాలా రోజుల క్రితం వేశారంట కొత్తిమీర. ఈ వర్షంకి దానివల్ల గల ఇప్పుడు చిన్న చిన్నగా వస్తుంది. దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇగోండి ఇదంతా కొత్తిమీర, ఇప్పుడు చిన్న చిన్నగా వస్తుంది. ఇదంతా వేశారంట కానీ ఇప్పుడు వస్తుంది అనమాట ఇదంతా. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా ఉంది అది. ఇంకా ఇటువైపు నేనైతే ఇంటి ముందు వేశాను కదా, మీకు లాస్ట్ వీడియోలో నాకు చూసుంటే తెలిసేది గోంగూర అవి.
నేను చాలా సీడ్స్ వేసాను, ఇవే వచ్చాయన్నమాట. ఇంకా ఈ ఆకుకి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉందన్నమాట. ఈ గోంగూర మాత్రం టేస్ట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను తీసిన గోంగూర ఇది ఎక్కువ ఏం కాదు కనుక ఎప్పుడు ఇది ఒక్కటి సపరేట్గా ఒకసారి వండాను, బాగానే ఉండేది. ఇది మాత్రం గోంగూర మీద ఈ గోంగూర బాగుందనమాట. ఇంకా నేను గోంగూర పప్పు రెసిపీ అయితే చూపించలేదు, నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను గోంగూర పప్పు. గోంగూర పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా అలానే ఒకవైపు అయితే కర్రీ అయితే కాలీఫ్లవర్ అలానే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గోంగూర అయితే చూసారు కదా ఎంత అంటే లేత ఆకు అనమాట. అంటే ముదిరిపోయినవి కొద్దిగా గట్టిగా కొద్ది లావుగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇది ఆకు కూడా మంచి లేత ఆకు. కూర ఇప్పుడు పప్పు గోంగూర ఎలా వస్తుందో చూడాలి. వాళ్ళైతే 2-3 సార్లు వంట చేశారంట గోంగూరతో. పులుపు అయితే అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు పప్పు అది అయిన తర్వాత అయితే చూసి పులుపు వేయాలంటే కొద్దిగా చింతపండు వేయాలి, లేదంటే నార్మల్గా ఇంకా వండేయచ్చు అనమాట. చిన్న తుప్పర్లాగా అయితే వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ చిన్న తుప్పర్లాగా అయితే పడుతుంది అనమాట వర్షం. ఆ కొండల వైపు చూసారా, అటు నుంచే వర్షం వస్తుంది, మొత్తం ఇదిలా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఛత్తీస్గఢ్ స్టేటు దంతెవాడ జగదల్పూర్ ఏరియాలన్నీ క్లైమేటే భలే ఉంటాయి అన్నమాట. అసలు ఈ క్లైమేట్ ఇంకెక్కడా దొరకదు మన దీంట్లో అయితే. గోంగూర పప్పు అయితే అయిపోయిందండి, తాలింపు కూడా పెట్టాను అనమాట. ఇంకా వంకాయ కాలీఫ్లవర్ కర్రీ కూడా అయిపోయిందనమాట. వంట అయితే అయిపోయింది, ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, గోంగూర పప్పు కూడా అయిపోయింది. ఇంకా రైస్ అయితే పెట్టేశాను, చూస్తున్నారు కదా. వంట అయితే అయిపోయినట్టే. ఇంకా వర్షం అయితే చూపిస్తాను చూడండి మీకు. ఎంతసేపు ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడుతుందో చూడండి. చూస్తున్నారు కదా, అసలు ఆ కొండ వైపు అయితే కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, బాల్కనీ నుంచి చూపిస్తాను కదండి. ఇంకెక్కడైతే బంతి మొక్కలు ఉన్నాయి చూడండి, ఒకసారి చూపిస్తాము. పెద్ద సైజులో అప్పుడు ఒకసారి షార్ట్ వీడియోలో చూపించాను, పెద్దగా అయితే అయ్యాయి అనమాట. ఇదిగోండి, కాబట్టి బాగా గడ్డది బాగా వచ్చింది ఇప్పుడు. అలానే బెండకాయ మొక్క ఒకటే ఉందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఈ విధంగా ఉంది వాతావరణం అది. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.